అయ్యా, మేము ఈ మీడియా ద్వారా ఒకే ఒక విషయం ముఖ్యంగా చెప్పదలుచుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా మనకి భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దళితులకి పెద్దపీట అన్నారు, దళితులకి రక్షణ అన్నారు. దళితులకి రక్షణ ఎక్కడుందయా? భగవద్గీత ధర్మాన్ని ఊరూరా ప్రచారం చేసినటువంటి మా దళిత మిత్రుల్ని అన్యాయంగా అక్రమంగా దాడులు చేసి అగ్రకులస్థులమైనటువంటి మేమే చేయాలి ఈ ధర్మ ప్రచారాలు దైవ ప్రచారాలు అని చెప్పి హేళన చేస్తూ కులం పేరుతో దూషిస్తూ చెప్పరాని బూతులు తిట్టి చాలా హింసించినారు. ఇట్టి విషయాన్ని మేము సంబంధిత పోలీస్ స్టేషన్ అయిన తుర్కపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి విన్నవించగా పోలీసులు వారు కూడాను అగ్రకులస్తులకే వత్తాసు పలికినారు. ఇంతవరకు న్యాయం జరగలేదు కాబట్టి మేము ఇంతవరకు ఆ వ్యక్తులపైన కేసు కట్టలేదు కాబట్టి మేము శాంతియుతంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క విషయాన్ని చెప్పదలుచుకోవడానికి ఈరోజు వచ్చినాము. ఇంకా ఇప్పటికీ కూడా ఆ సంబంధిత వ్యక్తులు ఆ కారకులైనటువంటి ఆ దుర్మార్గులకి శిక్ష పడకపోతే వాళ్ళపైన కేసులు కట్టకపోతే ఈ ఒక్క జిల్లాతోనే కాదు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇంకా కర్ణాటక ఒరిస్సా తమిళనాడు మా ఎక్కడెక్కడైతే మా ఆర్గనైజేషన్ మా సభ్యులు ఉన్నారు సుమారు 1,00,000 మంది దాకా ఉన్నారు. అందరూ కూడా అన్ని జిల్లాల ముందు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ఇదంతా కూడా ఒక ఉద్యమంలాగా తయారవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఒక చిన్న స్వల్పముగా ఆర్ఎస్ఎస్ ముసుగులో జరిగినటువంటి దాడుల్ని ఖండించి ఆ వ్యక్తులని మీరు అరెస్ట్ చేయాలని చెప్పి మాకు శాంతి చేకూర్చాలని మా యొక్క ఆర్గనైజేషన్కి మేము చేసినటువంటి విషయాన్ని మీరు గౌరవించినట్టుగా అవుతారు కాబట్టి తప్పకుండా దీనిపై చర్య తీసుకోవాలని చెప్పి భావిస్తున్నాము.